ఈ నెల 11వ తారీఖు నుంచి జాలర్పేట గ్రామస్తులు అలాగే అపార్ట్మెంట్లో ఉన్న కొన్ని ప్లాట్లలో అందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్స్ని ఇక్కడ గ్రామాలలో ఉన్న ఆడపిల్లలు చదువుకున్న పిల్లలు అందరూ ఉన్నారు. ఇక్కడ ప్రధానమంత్రి అలాగే గుళ్ళు గోపురాలు అట్లాగే మన స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే దేశానికి దక్షిణ రాష్ట్రాల్లో మధ్యగా కింగ్ జార్జ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకొని 10 మీటర్ల దగ్గరలోనే ఉంది. 10 మీటర్లు కాదు, 9 మీటర్లే. 9 మీటర్లు గోడను ఆనుకొని ఈరోజు మధ్య బార్ అండ్ రెస్టారెంట్ను ఓపెన్ చేయడం దుర్మార్గం. ఎందుకంటే ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఈనాడు కూటమి ప్రభుత్వం ఏదైతే 275, 276 జీవోని ఏదైతే రిలీజ్ చేసిందో మద్యం షాపులకి అన్నింటికి అనుమతులు ఇవ్వడానికి, ఆ అనుమతులు ఇచ్చిన దాంట్లో భాగంగా ఈరోజు ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ని రద్దు చేయడానికి 100కి 100% ఉంది. కానీ ఈనాడు ఇక్కడ ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు ఉన్నారో, కార్పొరేటర్ ఉన్నారు, అలాగే కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు, అలాగే దేవాదాయ ఇక్కడ ఉన్న దేవస్థానం ఏదైతే శివాలయం ఉంది అది ఈనాడు శివాలయం కాదు, దేవతల నాడు శివాలయం. పూర్ణ అనేక చరిత్రలు గల శివాలయం కూడా ఉంది. ఇది ఎన్నోమెంటోలు మొత్తం అందరమే అక్కడ స్కూల్ పిల్లలు మొత్తం అయ్యి రేపు ఏదైతే ఆల్రెడీ కలెక్టర్ దగ్గర ఎక్స్చేంజింగ్ ఆఫీసర్ల దగ్గర కూడా ఆల్రెడీ సమాచారం పెట్టినా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా దారి తీసుకోవట్లేదు. దీని మీద ఇమీడియట్లో కలెక్టర్ గారు, ఎందుకంటే అయ్యప్పరు ప్రోగ్రాంలో ఉన్న రాష్ట్రపతి వచ్చి ఉన్నారు, మాకు పని ఉన్నదని ఆల్రెడీ ఇంటెలిజెన్స్లు కూడా చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనా సరే ఈ అయ్యప్పరు ఉన్నది, అలాగే ఈ పండుగలు ఉన్నాయి, అడవుల్లోని అధికారులు పనుల్లో ఉంటారు కదా అని ఈ బారు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ అడవుల్లో ఓపెన్ చేయాలని సన్నాసాలు లోన్ నుంచి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు కానీ ఆపకపోతే రెండోది దీన్ని ఈ ఇంటిని ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్స్ ఉందో సీల్ చేయకపోతే జిల్లా కలెక్టర్ గారు, అలాగే పోలీస్ కమిషనర్ గారు, ఎక్స్చేంజింగ్ డిప్యూటీ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఛార్జ్ తీసుకొని ఈ 2 రోజుల్లో ఛార్జ్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున గ్రామ వాస్తులవి, అపార్ట్మెంట్ వాస్తులవి, అలాగే కార్మికులవి, కష్టజీవులవి అందరివి, అలాగే కాలేజీ స్టూడెంట్స్ పిల్లలు అందరూ ఒక్కటై రేపు జిల్లా కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించడానికి కూడా అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ విలేకరుల సమావేశంలో మేము చెప్పడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.